హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సిరాజ్ సమీర్తో పాటు 6 వ్యక్తులు ఇన్స్టాలో గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు కూడా ఉన్నారు. వీళ్లు హైదరాబాద్లో 3 రోజుల పాటు కలిసి ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో బయటపడింది. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు వచ్చాయని, మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రకుట్ర భగ్నానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చాలామందిని ఇప్పటికే అదుపులో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులతో పాటు మరోవైపు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం కూడా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అని తెలుసుకున్న తర్వాత వారికి సంబంధించిన పై నిఘా కూడా పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సిరాజ్తో పాటు మరొక వ్యక్తి సమీర్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కోర్టులో నిన్న ప్రొడ్యూస్ చేశారు. ఇక వారి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. హైదరాబాద్ గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చినటువంటి సిరాజు పెద్ద ఎత్తున ఐసీసీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా అకౌంట్స్ని ఓపెన్ చేసి ఒక గ్రూప్గా తయారు చేసుకున్నాడు. అందులో 6 సభ్యులు పెట్టారు. అందులో మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అందరూ కలిసి ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా వీరందరూ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం. ఇటీవల కాలంలోనే హైదరాబాద్లో 3 రోజుల పాటు వీరు సంచరించారు. ఐసీస్ కార్యకలాపాలకు ఆకర్షితులై వీరితో చేయి కలిపి అంటే బ్లాస్ట్లకు కుట్ర పన్నారు. సౌదీ హ్యాండ్లర్లు ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. ఇక సోషల్ మీడియా అకౌంట్స్ని పూర్తిగా ఇప్పటికే అటు అధికారులు గుర్తించారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఏకాలం సంయుక్తంగా వారిని అరెస్ట్ చేసి విజయనగరం తరలించారు. ప్రస్తుతం విజయనగరంలో కూడా పెద్ద ఎత్తున సిరాజ్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు సంబంధించిన మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సంబంధించినటువంటి బ్యాటరీస్ వీటన్నిటి కూడా అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద హైదరాబాద్లో ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలి, కొంతమందికి ఒక టార్గెట్, మరోవైపు కొంతమందికి బాంబులు ఎట్లా మార్చాలి, వీటన్నిటికీ టార్గెట్లు ఒక్కొక్కరికి ఇచ్చారు. వీరందరూ కూడా సౌదీ అరేబియా నుంచి వీరందరూ కూడా హ్యాండ్లర్లు వీరికి ఆదేశాలు ఇవ్వడం, వీరిక్కడ అమలు చేయడం, వీటికి సంబంధించిన దాంట్లో పోలీసులు కూడా తెలంగాణ పోలీసు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారుల సంయుక్తంగా నిన్న సమీర్ని అదేవిధంగా సిరాజ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం వారిని ఇద్దరిని వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించారు. వారిని కస్టడీలో తీసుకొని విచారించాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. మొత్తం 6 సభ్యులు ఉన్నారు. అందులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. మనం చూసాం ఇటీవల కాలంలో మళ్ళీ స్లీపర్ సెల్స్ యాక్టివ్ జరిగాయి. ఇటీవల కాలంలో మనం చూసాం హర్యానాలో అటు జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒకరిని అరెస్ట్ చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్గా పనిచేస్తున్నట్లు కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున దేశంలో బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టినట్లు కుట్ర పన్నారు. ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? హైదరాబాద్లో కూడా 3 సార్లు వీరందరూ కూడా రెక్కి నిర్వహించారు. ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలనే ఒక టీము, మరోవైపు బాంబులను ఎట్లా తయారు చేయాలని ఒక టీము, మరోవైపు వాటిని ఆన్లైన్లో అమెజాన్ ద్వారా వాటి మెటీరియల్ రసాయన పదార్థాలు కావచ్చు, పొటాషియం, సల్ఫర్ ఇలాంటి బ్లాస్ట్లకు సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా తీసుకురావడం ఒక టీం. ఇదంతా టీం కలిసే వీరంతా వర్కౌట్ చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా మనం చూడొచ్చు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు, గతంలో మనం దిల్షునార్ బ్లాస్ట్ చూసాం, అదేవిధంగా గోకుల్ చాట్ బ్లాస్ట్లు చూసాం. ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలనే టార్గెట్ చేసుకున్నారు వీరు. కొన్ని ప్లేసెస్ కూడా తిరిగినట్టు తెలుస్తుంది. అమీర్పేట కావచ్చు, కేపీహెచ్పి బస్ మెట్రో స్టేషన్ వద్ద కావచ్చు, ఈ ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసినట్టు కూడా కొంత పోలీసులు అయితే కొంత ఆధారాలు సేకరించారు. మొత్తం మీద పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టడం కోసమే వీరు పక్కా ప్లాన్ వేశారు. హైదరాబాద్ కేంద్రంగా వీరు పనిచేస్తున్నారు. దేశంలో ఎక్కడ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు మాత్రం హైదరాబాద్లో చోటు చేసుకునే గతంలో మనం అనేక కేసులు చూసాము. దిల్సునార్ బ్లాస్ట్ కావచ్చు, అదేవిధంగా
అదేవిధంగా గోకుల్ చాట్ బ్లాస్ట్ కావచ్చు, చాలా బ్లాస్ట్లో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కీలక సూత్రధారిని గతంలో అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు వీరు ఒక టీమ్గా ఏర్పడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం, ఆ గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ ద్వారా వీరందరూ కూడా కలవడం, సంప్రదింపులు చేసుకోవడం, వేరు ఇతర దేశాల నుంచి ఇచ్చేటువంటి అంటే వేరే సౌదీ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి హ్యాండ్లర్లు ఇచ్చేటువంటి ఆదేశాలని వీరు తూచా తప్పకుండా పాటించడం, బాంబు బ్లాస్ట్లకు ఏ విధంగా ఈ యొక్క ప్లాన్ చేయాలి, ఏ విధంగా రెక్కీ చేయాలి, ఎక్కడెక్కడ బ్లాస్ట్లు చేయాలి, వీటన్నిటిపై కూడా పూర్తిగా వీరందరూ సౌదీ హ్యాండ్లర్ ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా వారు పాటిస్తూ ఈ యొక్క కుట్రని మాత్రం తెలంగాణ పోలీసులతో పాటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం కుట్రని భగ్నం చేశారు. వారిద్దరిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ చెందినటువంటి సమీర్తో పాటు విజయనగరం జిల్లా చెందినటువంటి సిరాజ్ ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారిని ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉంచారు. వారిని కస్టడీలో తీసుకొని విచారిస్తే మిగిలినటువంటి వారి కూడా వివరాలు కూడా తెలుసుకునేందుకు పోలీసులు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.